నమస్తే అమ్మా. అహింస మెడిటేషన్ ఛానల్కి మీ అనుభవాలు పంచుకోవడం వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలమ్మా. ముందుగా మీ పేరు, మీ ధ్యానానుభవం గురించి మాకు తెలియజేయండి. నమస్తే అండి, నా పేరు పద్మకుమారి, మాది మట్టగుంట గ్రామం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు, స్వర్ణలత మేడం గారికి నా నమస్కారాలు. మేము 2006లో మా ఊరు లక్ష్మీ మేడం గారు వచ్చేవారండి. అప్పుడు గుడివాడ అండి లక్ష్మీ మేడం గారిది. అప్పుడు బెంగళూరు పిరమిడ్ ఒకసారి వెళ్ళండి, బెంగళూరు వ్యాలీకి, అక్కడ చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్తే చాలు మీకు అని చెప్పారండి. అప్పుడు మేము, మా అత్తయ్య గారు, మామయ్య గారు, మేము, మా ఫ్యామిలీ, మా బావగారు అందరూ కలిసి వెళ్ళాము. అక్కడ చూసిన తర్వాత అక్కడ ముందుగా నచ్చింది నాకేంటంటే అక్కడ డిసిప్లిను, మళ్ళీ అక్కడ అది ఎవరిది ఏ వస్తువు పోవడం అనేది జరగలేదు. అక్కడ ఏ పోలీసులు కానీ ఎవరు సెక్యూరిటీ లేదు, అయినా వస్తువులన్నీ ఎవరి వస్తువులు అవి జాగ్రత్తగా ఉన్నాయి. అది నచ్చింది నాకు బాగా. నాకు అందులోకి ముందుగా పూజలు అంటే అసలు ఇష్టం ఉండదు. నేను ధ్యానంలోకి రావడానికి కూడా అదే. దీంట్లో పత్రిసారు పూజలు చేయవసరం లేదంటున్నారు కదా, ఇది బాగుంది, మెడిటేషన్లో కూర్చుంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు అన్నట్టుగా నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత 2006లో వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మా ఊర్లో తెలిసిన ఒక ఆవిడ పేరు అదే మాకు తెలిసిన ఆవిడ ధ్యానం గురించి ఎక్కువ చెప్తూ ఉండేదండి. మా వారికి పొలం దగ్గర అయ్యని చెప్తుంటే అప్పుడులో ఇంత పత్రిజీ గారికి ఇంత పాపులారిటీ, ఇంత ఎక్కువ సర్క్యులేషన్ అయ్యి లేదండి. మేము అదే గుడివాడని దగ్గర గ్రామాలకి పిరమిడ్ ఓపెనింగ్ కానీ క్లాసులు కానీ వెళ్ళేవాళ్ళమి. అప్పుడు తను అన్నదండి, అంటే ఎక్కువ జనం ఉండేవారు కాదు, ఎంచక్కా షేక్ హ్యాండ్ తీసుకోవడం అన్నీ బాగా ఫ్రీగా జరిగితే అప్పుడులోనే తను అందే, ఈ సార్ని మనం ఎంత దగ్గరగా చూస్తున్నాము, రాబోయే రోజుల్లో ఇతనికి చాలా మనం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పట్టుద్ది, మనం చూడలేమన్నదండి. తర్వాత నాకు ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈ పత్రిజీ గారంటే మనుషుల్లో దేవుడు అన్నట్టుగా. మొన్న అతను చనిపోయినప్పుడు మనం చనిపోయినప్పుడైతే బాధగా ఉంటాం, కానీ అప్పుడు సంబరంగా చేసుకున్నాం మనం. అది దేవుడు మనం ఎంత మనుషుల్ని కూడా కంట్రోల్ చేయగల శక్తి అతనికి ఉందని. అలాగే నాకు ధైర్యం కూడా, ఫస్ట్ దేనికైనా కొంచెం చిన్న విషయానికి ఎక్కువ ఫీల్ అయిపోయి ఎక్కువ బాధపడేదాన్ని. అయ్యో ఇలాగ జరిగింది ఏంటి, మనకే జరుగుతుంది ఏంటని. ఇప్పుడైతే దేనికైనా టేక్ ఈజీ, పర్లేదు వచ్చింది అని ఆ క్షణం బాధపడి వెంటనే మళ్ళీ టేక్ ఈజీగా తీసుకుంటాను. ధైర్యం నాకు బాగా వచ్చింది. మా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా ఆర్థికంగా అన్నీ, మా పిల్లలు కూడా నాన్ వెజ్, మా పిల్లలే ఫస్ట్ మానేశారండి. నాన్ వెజ్ మాది అయితే వృత్తిపరంగా నాన్ వెజ్ ఎక్కువ తినేవారండి. ఇది తెలిసిన వెంటనే మానేసామండి నాన్ వెజ్ కూడా. మానేసిన తర్వాత మాకు ఇంట్లో కూడా ఆర్థికంగాను బాగుంది, ఆరోగ్యంగాను బాగుంది, అన్ని విధాలా మాకు ఆనందాన్ని ఇచ్చింది. మీ వంతు పాత్ర ఎలా నిర్వహిస్తున్నారమ్మా? ధ్యాన ప్రచారంలో కానీ, శాఖాహార ఆర్టిస్ట్లో కానీ, క్లాసెస్ పిరమిడ్లో కానీ మీ వంతు పాత్ర ఎలా పోషిస్తున్నారు? మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. ధ్యానం క్లాసులకి అయితే వెళ్తాను, కానీ క్లాసులు ఇప్పుడు చెప్పలేదండి. మామూలుగా క్లాసులకైతే వెళ్తాము. ప్రచారం అంటే ర్యాలీల్లోకి ఈ మధ్య వెళ్తున్నాను. నేను ఎక్కువగా ర్యాలీలకు వెళ్ళను, కానీ కాకపోతే నాకు అనుభవాలు బాగానే వస్తాయండి. ఒకసారి నేను పడుకునుంటే, మామూలుగా పడుకున్నాను, ఫస్ట్ నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను, తర్వాత నేనే మళ్ళీ అది ఇంకా పెద్దగా అయ్యి అలా విశ్వం మొత్తం కలిసిపోయినట్టు అప్పుడు అనిపించింది అనమాట. ఇది విశ్వం అంతా ఉండేది మనమే, అందుకే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని పత్రిజీగా చెప్పారు. అందుకే ప్రతి ప్రాణిని కూడా మనం, తోటి జీవులను కూడా మంచిగా ప్రేమించాలి అని అప్పుడు తెలిసిందండి. చాలా బాగుందమ్మా, మీ అద్భుతమైన అనుభవాలు, మీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అండి.